హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ మధు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఇవాళ ఒక అద్భుతమైన మహిమాన్విత క్షేత్రం అయితే నేను మీ ముందు తీసుకొచ్చేసాను. ఈ దేవాలయం వచ్చేసి భక్తాంజనేయ స్వామి దేవాలయం. ఈ దేవాలయం మనం నిత్యం తిరిగే కొత్తపేట ఏరియాలోనే ఉంది. ఈ దేవాలయంకి ఎలా రావాలనేది నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. ఒక్కసారి రండి. ఈ దేవాలయంకి వచ్చినాక మీరే చెప్తారు ఇక్కడ ఉన్న భక్తాంజనేయ స్వామి ఎంత పవర్ఫుల్ అనేది. ఓకేనా? తప్పకుండా అందరు విజిట్ అవ్వండి. ఈ ఆలయంకి ఎలా రావాలనేది నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. ఓకేనా? ఇప్పుడైతే మనం ఆలయం లోపలికి వెళ్ళిపోయి మన ఆంజనేయ స్వామి యొక్క రూపాన్ని అండ్ ఇక్కడ ఉన్న మహిమలు, ఇక్కడ ఏమేమి జరిగాయి ఏంటి అనేది నేను మీకు తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఇప్పుడైతే మనం ఆలయం లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఈ ఆలయం లోపలికి రాగానే ఇక్కడ మనకి రావి చెట్టు అయితే దర్శనం ఇస్తుంది. మీకు తెలుసుగా ప్రతి ఒక్క ఆలయంలో మనకి రావి చెట్టు అయితే కంపల్సరీ ఉంటుంది. రావి చెట్టుకి అక్కడ ముడుపులు కూడా కట్టి ఉన్నాయి. అవి దేని పర్పస్ అంటే దేని గురించి కట్టారు ఏంది అనేది నేను ఈ వీడియోలో మీకు చెప్తాను. ఈ ఆలయం యొక్క హిస్టరీ కూడా నేను మీకు చెప్తాను. చాలా బాగుండబోతుంది కాబట్టి తప్పకుండా మీరు పూర్తి వీడియో తప్పకుండా చూడండి. ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఒకవేళ స్కిప్ చేసినట్లయితే మీరే ఈ యొక్క భక్తాంజనేయ స్వామి మహిమలు మీరే మిస్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి అందరూ తప్పకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఈ ఆలయం యొక్క చరిత్ర, హిస్టరీ, స్వామివారి మహిమలు మీకు కంపల్సరీ నేను తెలియజేస్తాను. ఓకేనా? ఇప్పుడైతే మనం ఆ రావి చెట్టుకున్న ముడుపులు, అక్కడ ఉన్న నాగదేవతలను, నాగేంద్రుడు నాగదేవతల విగ్రహాలు అయితే మీకు చూపిస్తాను. పదండి. ఈ రావి చెట్టుకి భక్తులు తమ కోరికలు తీరాలన్న ఉద్దేశంతో ఆ స్వామివారిని మనసులో తలుచుకొని ఇక్కడ ఈ రావి చెట్టుకి ముడుపులు కట్టడం అయితే మనం ఇక్కడ చూస్తున్నాం. చూడండి, ఇక్కడ నాగేంద్రుడు నాగదేవత అండ్ విగ్రహాలు అయితే ఇక్కడ ఉంచడం అయితే జరిగింది భక్తుల దర్శనార్థం. ఇప్పుడు ఆ రావి చెట్టు, నాగేంద్రుడు నాగదేవతలను అయితే దర్శనం చేసుకున్నారు కదా. ఇప్పుడు మీకు నవగ్రహాలను కూడా చూపిస్తాను. ఈ నవగ్రహాలు వచ్చేసి మనకి ఫ్రంట్ లో ఉండవు. టెంపుల్ యొక్క బ్యాక్ సైడ్ ఏదైతే ప్లేస్ ఉందో ఆ ప్లేస్ లో మనకి నవగ్రహాలు అయితే దర్శనం ఇస్తాయి. ఇక్కడికి వచ్చే వాళ్ళు ఫస్ట్ నవగ్రహాలను దర్శనం చేసుకోవాలంటే టెంపుల్ బ్యాక్ సైడ్ అయితే వెళ్లాల్సి ఉంటుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడైతే మనం ఆ నవగ్రహాల దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. మనకి నిత్యం తిరిగే రద్దీ ప్లేస్ లో ఈ హనుమాన్ టెంపుల్ ఉంది, భక్తాంజనేయ స్వామి దేవాలయము. కానీ ఈ దేవాలయం లోపల ఆలయ ప్రాంగణం మాత్రం చాలా ప్రశాంతంగా ఉంది. పచ్చని వాతావరణము, మనకి చాలా ప్రశాంతంగా పీస్ఫుల్ గా ఈ ఆలయం లోపలికి రాగానే ఆ స్వామి వారిని మనము చూడంగానే మనకు ఒక పాజిటివ్ ఎనర్జీ అయితే మనకు వస్తుంది. కాబట్టి మీరు తప్పకుండా ఈ ఆలయానికి వచ్చి ఇక్కడ స్వామివారిని అయితే దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. చూసుకోండి, ఇవే నవగ్రహాలు. నవగ్రహాలను అయితే మీరు దర్శనం చేసుకున్నారు కదా. అయితే నా బ్యాక్ సైడ్ కనిపిస్తున్న ముడుపులు ఉన్నాయి కదా, ఈ ముడుపులు ఏ విధంగా కడతారు అని అంటే ఈ ఆలయంలో ఎక్కడ లేని ఒక ప్రత్యేకత అయితే ఉంది. అది ఏంటనేది నేను చెప్తాను. అయితే మనం ఏ దేవాలయంకి వెళ్ళినా కూడా మనము మాక్సిమం మన 11 రౌండ్స్ లేదంటే 11 ప్రదక్షిణలు కానీ 21 ప్రదక్షిణలు కానీ ఇలా చేస్తూ ఉంటాము. కానీ ఈ దేవాలయంలో మనకి కొత్తపేట ఏరియాలో ఉన్న ఈ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో మాత్రం 14 ప్రదక్షిణలు చేసి ఈ యొక్క ఆలయంలో ఏదైనా కోరిక కోరి ఈ రావి చెట్టుకి అయితే ముడుపు కట్టడం అయితే జరుగుతూ ఉంటుంది. అయితే కొన్ని ఏరియాల్లో అంటే కొన్ని ప్రదేశాల్లో కొన్ని టెంపుల్స్ ఏంటంటే కోరిక తీరాక ముడుపు కట్టడం అయితే జరుగుతుంది. కానీ ఈ భక్తాంజనేయ స్వామి కొత్తపేట ఏరియాలో ఉన్న భక్తాంజనేయ స్వామి దేవాలయంలో మాత్రం 14 చుట్లు తిరిగి ప్రదక్షిణలు చేసి ఇక్కడ స్వామివారికి మనసును తలుచుకొని తమ కోరిక తీరాలన్న ఉద్దేశంతో ఇక్కడ ముడుపులు అయితే కట్టడం జరుగుతుంది. అయితే ఈ 14 ప్రదక్షిణలు కూడా ఈ దేవాలయంలో రావడానికి కారణం ఏంటి, అది ఎలా వచ్చాయని కూడా నేను ఈ వీడియోలో మీకు చెప్తాను. ఈ ఆలయం వచ్చేసి భక్తాంజనేయ స్వామి టెంపుల్ కదన్న. ఈ ఆలయం ప్రాంగణంలోనే మనకు ఒక మండపం అయితే ఉంది. ఈ మండపంలో ఏంటంటే మనకు సీతారాముల కళ్యాణాలు అలా ఆ విధంగా కళ్యాణాలు జరిగినప్పుడు ఇక్కడ అంగరంగ వైభవంగా ఇక్కడ కళ్యాణాలు అయితే చేయడం జరుగుతుంది. ఇప్పుడు ప్రజెంట్ వినాయక చవితి వస్తుంది కాబట్టి మనకి ఇక్కడ వినాయకుడిని అయితే నిలబెట్టడం అయితే జరిగింది మండపంలో. ఇది ఆలయం యొక్క ప్రదేశం. చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో. ఇంత రద్దీ ప్లేస్ లో, ఇంత పొల్యూషన్ మధ్యలో ఇంత ప్రశాంతమైన వాతావరణం ఉన్న దేవాలయం ఉందంటే నాకే నమ్మబుద్ధి కావట్లేదు. ఎందుకంటే నేను మార్నింగ్ లేచాక నుంచి ప్రతిరోజు ఇదే రోడ్ లో చాలా సార్లు తిరుగుతూ ఉంటాను, కానీ ఇక్కడ ఇంత
మహిమాన్విత క్షేత్రమైన మన భక్తాంజనేయ స్వామి దేవాలయం ఉందని నాకు కూడా తెలియదు. నాకు ఈ మధ్యనే తెలిసింది. అందు గురించనే నాకు తెలియడమే కాదు, ఈ టెంపుల్ గురించి అందరికీ తెలియజేయాలి. నా వంతుగా నేను ఈ యొక్క స్వామివారి మహిమలు అందరికీ తెలియజేయాలన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో తీయడం అయితే జరుగుతుంది. నేను వచ్చి ఇక్కడ పూజారి గారిని అడిగినప్పుడు మాత్రం చెప్పింది ఏంటంటే, ఈ ఆలయం యొక్క హిస్టరీ మనకి గతంలో అంటే పూర్వంలో ఈ యొక్క కొత్తపేట గ్రామం ఏదైతే ఉందో మొత్తం కొండ టైపు అడవి టైపు ఉంటుండేనంట. అయితే ఇక్కడ ఉన్న భక్తాంజనేయ స్వామి ఎలా వెలిసాడు అని అంటే చెప్పడం మర్చిపోయాను. ఇక్కడ ఉన్న భక్తాంజనేయ స్వామి స్వయంభూ విగ్రహం. ఇక్కడ ఉన్న భక్తాంజనేయ స్వామి వచ్చేసి స్వయంభూ స్వామివారండి, స్వయంభూగా వెలిసారు. అది ఎలా అంటే ఇక్కడ ఉన్న ఒకప్పుడు ఈ ఏరియాలో కొత్తపేట ఏరియాలో మొత్తం కొండ ప్రాంతం అన్నట్టు ఇది మొత్తం అడవి లాగా ఉండి పెద్ద పెద్ద కొండలు ఉంటుండేనంట ఒకప్పుడు గతంలో. అయితే ఒక కొండ పిడుగుపాటుకి వచ్చి ఇంకో కొండను ఢీ కొట్టడం వల్ల ఆ యొక్క స్పార్క్ తోటి ఈ హనుమాన్ అయితే ఇక్కడ భక్తాంజనేయ స్వామి వెళ్ళడం అయితే జరిగింది. అయితే ఇక్కడ 14 ప్రదక్షిణాలు ఎలా వచ్చాయి అని అంటే, ఇక్కడ పూజారి గారు ఉన్నారు కదా, ఈ పూజారి గారు కూడా అతని చిన్నతనంలోనే ఈ టెంపుల్ కి రావడం అయితే జరిగిందంట. అప్పట్లో ఇక్కడే తన జీవనం మొత్తం ఈ టెంపుల్లోనే జరిగింది. తను ఇప్పటికీ కూడా స్టిల్ ఈ రోజుకి కూడా ఈ టెంపుల్లోనే అర్చకత్వం చేయడం అయితే విశేషము. అయితే ఆ పూజారి గారు స్వామివారికి అమితమైన భక్తుడు. ఇక మీకు తెలిసిందేముంది, పూజారులు అంటే స్వామివారితోటి నిత్యం తనతో స్వామివారితోటే ఉండే వాళ్ళు ఎవరన్నా ఉన్నారు అని అంటే వాళ్ళు అర్చకులే, ఆ పూజారులు. అయితే ఆ పూజారి గారు మనకి స్వామివారి దగ్గర ధ్యానంలో ఉన్నప్పుడు అంటే స్వామివారికి సేవ చేస్తున్న టైంలో ఆ భక్తాంజనేయ స్వామియే స్వయంగా ఈ తన టెంపుల్ కి వచ్చి ఈ టెంపుల్లో ఈ యొక్క 14 ప్రదక్షిణాలు పెట్టాడు అనే దానికి ఒకటి ఉంది. ఏంటంటే వృద్ధ రూపంలో ఒక భక్తాంజనేయ స్వామి వృద్ధ రూపంలో వచ్చి ఈ యొక్క టెంపుల్లో ఉన్న పూజారి గారికి అయితే చెప్పడం జరిగిందంట. ఈ విధంగా 14 ప్రదక్షిణాలు చేసి ఎవరైతే ముడుపు కడతారో వాళ్ళకి కోరిన కోరికలు తప్పకుండా తీరుతాయి అనేది ఈ దేవాలయంలో అయితే ఉంది. అయితే ఎందుకంటే చూడండి, మీరు ఆ భక్తాంజనేయ స్వామియే స్వయంగా వచ్చి ఈ టెంపుల్లో ఒక 14 ప్రదక్షిణలు చేయడం అనేది పెట్టాడు అని అంటే మీరు ఇక ఇంతకన్నా ఇంకేమన్నా భాగ్యం ఉందా? అది ఒకటి మీరు గమనించాలి. ఇక్కడ ఈ ఆలయంలో భక్తాంజనేయ స్వామి నిజంగానే ఉన్నాడు అన్నదానికి ఒక సాక్ష్యంగా ఈ మధ్యన రీసెంట్ గా ఈ ఆలయంలో అయితే ఒక దొంగ చోరీకి అయితే ప్రయత్నించడం జరిగింది. తను వచ్చి ఈ ఆలయంలో మొత్తం తిరిగి ఆ స్వామివారి గర్భగుడి ఏదైతే ఉందో ఆ గర్భాలయంలోకి అయితే వెళ్ళిపోయి చోరీ చేయడానికి ప్రయత్నించగా ఆ స్వామివారు తనని కట్టిపడేసినట్టుగా భిక్షకు పోయి రాత్రంతా ఆ గర్భగుడిలోనే ఉండడం అయితే జరిగింది. అయితే మార్నింగ్ తెల్లవారుజామున పూజారి గారు వచ్చి ఆలయంని తెరవగా చూస్తే అతను ఎవరైతే ఆ చోరీ చేయడానికి వచ్చిన వ్యక్తి అలాగే పడిపోయి ఉన్నాడు. అంటే అసలు ఉలుకు లేదు పలుకు లేదు. మళ్ళీ తనను బయటికి తీసుకువచ్చి చోరీ చేసిన అతన్ని ఎవరైతే గర్భగుడిలో పడిపోయి ఉన్నారో తను బయటికి తీసుకు రాగానే తను మామూలు స్థితికి వచ్చేసాడు. అంటే చూడండి, ఆ స్వామివారే తనని కట్టి పడేసినట్టుగా అయితే ఇక్కడ మనకు తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ ఉన్న భక్తాంజనేయ స్వామి ఎంత పవర్ఫుల్ అనేది మనకు ఈ యొక్క ఇన్సిడెంట్ తో తెలిసిపోయింది. ఈ కొత్తపేట గ్రామంలో ఉన్న ఈ భక్తాంజనేయ స్వామి యొక్క మహత్యం. కాబట్టి దయచేసి అందరూ వచ్చి ఈ స్వామివారిని దర్శనం చేసుకోండి. తప్పకుండా మీకు విజయం చేకూరుతుందని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు మన ఆలయం లోపలికి వెళ్ళి ఆ స్వామివారిని అయితే దర్శనం చేసుకుందాం. ప్రజెంట్ అయితే ఇప్పుడు స్వామివారికి అభిషేకం చేశారు, అలంకరణ అయితే అవుతుంది. అలంకరణ కాగానే నేను ఆ యొక్క స్వామివారి రూపాన్ని మీకు దర్శనం అయితే చేపిస్తా. మీరు ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఆ యొక్క ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా. దేవాలయంలో మనకి ప్రతి మంగళవారం శనివారం అయితే భక్తులు అమితంగా వచ్చేసి స్వామివారిని దర్శనం అయితే చేసుకోవడం జరుగుతుంది.
మంగళవారం శనివారమే కాదు, ప్రతిరోజు ఈ దారిలో వెళ్ళే ప్రతి ఒక్క భక్తుడు ప్రజలు తప్పకుండా స్వామివారిని దర్శనం చేసుకొని వెళ్ళడం అయితే జరుగుతుంది. ఎందుకంటే ఈ స్వామివారిని దర్శనం చేసుకొని వెళ్తే అంతా మంచి జరుగుతుంది, మనం అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరు ఈ స్వామివారిని వెళ్ళే టైంలో దర్శనం అయితే చేసుకొని వెళ్ళడం అయితే జరుగుతుంది. ఈ కొత్తపేట గ్రామంలో ఉన్న ఈ భక్తాంజనేయ స్వామి దేవాలయంలోన స్వామివారికి అలంకరణ అయితే అయిపోయింది. ఇప్పుడు ఆ స్వామివారిని మీకు చూపిస్తా. అండ్ ఇక్కడ ఉన్న మనకి బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, ఇదే ప్రదేశంలో హోమాలు కానీ యాగాలు చేయడం అయితే జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనమైతే ఆలయం లోపలికి వెళ్ళిపోదాం, అక్కడ ఉన్న స్వామివారిని చూసేద్దాం, స్వామివారిని దర్శనం అయితే చేసేసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, వెళ్దాం పదండి. అయితే ఈ ఆలయంలో స్వామివారు ఎవరైతే భక్తాంజనేయ స్వామి ఉన్నారు కదా, ఈ స్వామివారు సూర్యునికి నమస్కారం చేస్తున్నట్టుగా తూర్పు ముఖంగా అయితే మనకు దర్శనం అయితే ఇస్తారు. ఇప్పుడు మీరు చూసారు కదా స్వామివారి యొక్క రూపాన్ని. స్వామివారు మనకి ప్రతిరోజు సూర్య భగవాన్ కి నమస్కారం చేస్తున్నట్టుగా మనకైతే దర్శనం అయితే ఇస్తారు ఈ కొత్తపేట గ్రామంలో ఉన్న భక్తాంజనేయ స్వామి దేవాలయంలో. హలో ఎవ్రీవన్, నా పేరు శ్రీకాంత్ అండి. నేను ఈ టెంపుల్కి ఒక 20 years నుంచి వస్తున్నాను. టెంపుల్కి వచ్చినప్పటి నుండి నాలో చాలా చేంజెస్ వచ్చాయి, ఎస్పెషల్లీ పాజిటివ్ ఎనర్జీ అండ్ ఎవ్రీథింగ్ చాలా బాగుంటుంది టెంపుల్లో. ఎవ్రీథింగ్ మీకున్న సమస్యలు ఏవి ఉన్నా ఇక్కడికి వచ్చి మొక్కుకుంటే 100% నెరవేరుతుంది. ఈ ఆలయంలో ప్రతి శనివారం సాయంత్రం అయితే పల్లకి సేవ కార్యక్రమం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరూ వచ్చి స్వామివారి భక్తాంజనేయ స్వామివారి యొక్క పల్లకి సేవను వీక్షించవలసిందిగా కోరుతున్నాము. ప్రజెంట్ మనము ఈ యొక్క ఆలయం యొక్క హిస్టరీ అండ్ ఈ ఆలయంలో ఏ టైంలో ఏమేమి జరుగుతాయి అనేది ఆ పూజారి గారిని అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్ స్మరణాత్ భవేత్. హనుమత్ భక్తులందరికీ కూడా నమస్కారం. మా దేవాలయము దిల్సుఖ్ నగర్ సమీపంలో కొత్తపేట మారుతి నగర్ ప్రాంతంలో స్థిరమైంది. 1931 ప్రాంతంలో ఈ దేవాలయ నిర్మాణం అనేది జరిగింది. అయితే దానికన్నా ముందే స్వామివారు ఇక్కడ స్వయంభూగా ఉన్నారని దాశరథ రంగాచార్యులు రాసినటువంటి కలిపరాజయం అనేటటువంటి పుస్తకంలో నిక్షిప్తమైంది. అంటే 1931 సంవత్సరం
డిసెంబర్ 15వ తేదీన దేవాలయ గర్భాలయ నిర్మాణ ప్రాణ ప్రతిష్టాపన జరిగినప్పుడు ఆ ఉత్సవానికి చేసేటువంటి బ్రాహ్మణులు దాదాపుగా ఒక 72 మంది బ్రాహ్మణులతోని 11 రోజులు ఈ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని అంటే దేవాలయ నిర్మాణాన్ని జరిపారు. అలాగే ఆ సమయంలో దాశరథి రంగాచార్యులు గారిని కూడా ఆహ్వానించడం జరిగింది. ఈ దేవాలయం కోసం ప్రత్యేకంగా ఆయన కలిపరాజయం అనేటువంటి పుస్తకాన్ని రచించారు. అదే రోజు ఈ దేవాలయ ప్రాంగణంలో ఆ పుస్తక ఆవిష్కరణ కూడా జరిగింది. దాంట్లో దాశరథి రంగాచార్యులు గారు తెలియజేసిన విషయం ఏంటంటే, తాడ్బందులో ఉన్నటువంటి వీరాంజనేయ స్వామి, కర్మన్ ఘాట్లో ఉన్నటువంటి ధ్యానాంజనేయ స్వామి, కొత్తపేటలో ఉన్నటువంటి భక్తాంజనేయ స్వామి, ఈ 3 కూడా ఏకకాలంలో వెలిసినవి అనేటటువంటి విషయాన్ని ఆయన కలిపరాజయం అనేటటువంటి పుస్తకంలో తెలియజేయడం జరిగింది. అందుకే ఇప్పటికీ కూడా డిసెంబర్ 15వ తేదీని ప్రధానంగా పెట్టుకుని మేము ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటాము, వార్షికోత్సవం నిర్వహిస్తూ ఉంటాము. 31 అంటే దాదాపుగా ఇప్పుడు 90 సంవత్సరాల పైన అయింది. కానీ స్వామివారు మాత్రం స్వయంభూగా వెలిశారు. దాదాపుగా ఒక 120 సంవత్సరాల కింద ఇక్కడ స్వామివారు స్వయంభూగా వెలిశారు. మేము దేవాలయ నిర్మాణం చేసేటప్పుడు, గర్భాలయం పునర్నిర్మాణం చేసేటప్పుడు, దేవాలయంలో లోపల ఉన్నటువంటి దాన్నంతా కూడా నిర్మాణం చేసేటప్పుడు అక్కడ మేము విగ్రహానికి ఉన్నటువంటి పాత సింధూరాన్ని తీసి కళావరోహణం చేసేటప్పుడు ఆ దేవాలయ నిర్మాణంలో సింధూరం తీసినప్పుడు మాకు అన్ని కూడా అప్పటి కాలానికి సంబంధించినటువంటి చిన్న చిన్న రాగి నాణ్యాలు అట్లాంటివి మాకు లభించడం జరిగింది. అలాంటి స్థితిలో దేవాలయము ఉన్నప్పుడు ఈ దేవాలయ గర్భాలయ నిర్మాణం అనేది జరిగింది. ఇక్కడ నేను దాదాపుగా ఒక 34 సంవత్సరాల నుంచి అర్చకత్వం నిర్వహిస్తూ ఉన్నాను. స్వామివారు ఎన్నో రకాలైనటువంటి మహిమలు ఇక్కడ చూపించడం జరిగింది. సహజంగా ఏ దేవాలయానికైనా ఒక విశిష్టత అనేది ప్రత్యేకంగా ఉంటుంది. మా దేవాలయానికి ఉన్నటువంటి విశిష్టతలో భాగంగా ఇది కూడా నేను ఒకసారి ప్రదోష కాలం లోపల శివార్చన చేస్తూ ఉన్నప్పుడు, ప్రదోష కాలంలో సాయంత్రం వేళ శివార్చన చేస్తూ ఉన్నప్పుడు సుమారుగా ఒక 70 సంవత్సరాల పైన అంటే 70-80 సంవత్సరాలు ఉండి ఉంటాయి. ఒక వృద్ధుడు, నేను గర్భాలయంలో కూర్చుని ఉన్నాను, ఆయన బయట ప్రాంతంలో కూర్చుని ఉండి ఒక విచిత్రమైనటువంటి శబ్దం చేశారు. ఆయన డమరుకం శబ్దం ఏ రకంగానైతే వస్తుందో అలా విచిత్రమైనటువంటి శబ్దంతో లేచి ఆయన నిలబడిపోయారు. సరే, ఎవరో విచిత్రమైనటువంటి శబ్దం చేస్తున్నారు అని చెప్పేసి నేను వెనక్కి తిరిగి చూసేటప్పటిగా ఆయన అక్కడ నిలబడి ఉన్నారు. తెల్లటి గడ్డము, తలంతా నెరిసిపోయింది. ఒక దివ్యమైనటువంటి తేజో రూపంలో ఆయన కనిపిస్తూ ఉన్నారు. అప్పటి వరకు నేను ఆయన ఒక సామాన్య మానవుడిగానే భావించాను. అయితే ఆయన నా వివరాలను అడిగారు. నీ పేరేంటి బాబు, ఎన్ని సంవత్సరాలుగా ఇది వార్యంలో చేస్తున్నావు అని ఇట్లా అన్ని సహజంగా ఉండేటువంటి ప్రశ్నలు అడగడం జరిగింది. దాని తర్వాత ఆయన ఇక్కడ ఒక విషయం ఉంది, ఇక్కడ ఒక విశిష్టత ఉంది దేవాలయానికి. ఇక్కడ 14 రోజులు 14 ప్రదక్షిణాలు అంటే రోజు 14 ప్రదక్షిణాలు చొప్పున రోజు 14 రోజులు ఇలా గనక ప్రదక్షిణలు దీక్షలాగా చేసినట్టయితే అన్నీ కూడా కోరికలు నెరవేరుతాయని చెప్పడం జరిగింది. అదేవిధంగా అప్పటి నుంచి ఎవరికైనా కూడా మా దేవాలయంలో ఉండేటటువంటి వాళ్ళకి ఎవరికైనా వచ్చేటువంటి భక్తులు కూడా 14 రోజులు 14 ప్రదక్షిణాలు అనే నియమాన్ని పెడుతున్నాము. 14 రోజులు అంటే సోమవారం మంగళవారం కానీ శనివారం కానీ ప్రారంభం చేయాల్సి వస్తుంది. ప్రదక్షిణలు అయిపోయిన తర్వాత స్వామివారికి ఏదైనా సేవ చేయించుకోవడం జరుగుతుంది. ఇది ఎప్పటి నుంచో గత చాలా ఏళ్ళుగా వస్తుంది. ఇక్కడ ప్రత్యేక కార్యక్రమాలు అని అంటే ఉగాది నాడు ఉగాది ఉత్సవాలు, పంచాంగ శ్రవణము అది ఉంటుంది. అలాగే సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణం మాత్రం చాలా అద్భుతంగా ఉంటుందండి. చుట్టుపక్కల ఉన్నటువంటి దేవాలయంలో కన్నా కూడా మా దేవాలయంలో సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణం అద్భుతంగా ఉంటుంది. ఈ 2 రోజుల కార్యక్రమం ఉంటుంది. ముందు రోజు స్వామివారిని అలంకారం అంటే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు లాగా భావించుకుని ఆ రోజంతా కూడా స్వామివారికి ముందు రోజు ప్రదోషకాలం లోపల ఈ అలంకారం అంతా చేస్తాము. మరునాడు ఉదయము స్వామివారి కళ్యాణోత్సవం ఉంటుంది. సాయంత్రం వేళ మళ్ళీ పల్లకి సేవ, స్వామివారి ఊరేగింపు కార్యక్రమం గ్రామీణ ప్రాంతం, ఈ గ్రామ ప్రాంతం లోపలంతా కూడా ఊరేగింపు చేసుకుని తీసుకొస్తాము. దాని తర్వాత విజయోత్సవం, చైత్ర పౌర్ణమి నాడు వచ్చేటటువంటి విజయోత్సవాన్ని కూడా అత్యంత ఘనంగా నిర్వహిస్తాము.
మళ్ళీ వైశాఖ బహుళ దశమి నాడు వచ్చేటటువంటి హనుమత్ జయంతి, వాస్తవమైనటువంటి హనుమత్ జయంతి ఏదైతే ఉంటుందో, స్వామివారు పుట్టినటువంటి హనుమత్ జయంతి వేడుక ఏదైతే ఉంటుందో, దీన్ని వైశాఖ బహుళ దశమి నాడు ప్రత్యేకంగా ఈ దేవాలయంలో నిర్వహిస్తుంది. ఇవి కాకుండా ప్రత్యేకంగా మా దేవాలయంలో నిర్వహించేటువంటి కార్యక్రమాల్లో భాగంగా ప్రత్యేకంగా ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ ఆ ప్రాంతంలో, అంటే మార్గశిర మాసంలో వచ్చేటటువంటి సుబ్రహ్మణ్య షష్ఠి రోజున స్వామివారి ప్రాంగణం లోపల పాశుపత కార్యక్రమం ఉంటుంది. అంటే సంతాన సర్వాంగ కన్యా వర పాశుపతాలు, ఎవరికైతే వివాహం జరగలేదో అలాంటి అమ్మాయిల కోసం వర పాశుపతము, అబ్బాయిల కోసం కన్యా పాశుపతము, సంతానం లేని వాళ్ళ కోసము సంతాన పాశుపతము, అనారోగ్యంతో బాధపడేటువంటి వాళ్ళకు ఆరోగ్యం కోసము సర్వాంగ పాశుపతం అనేటువంటి కార్యక్రమాన్ని మేము గత కొన్నేళ్లుగా నిర్వహిస్తూ ఉన్నాము. అలాగే విశేషంగా స్వామివారికి ఉదయకాలం లోపల సహజంగా ఏ దేవాలయంలోనైనా కూడా వారంలో ఒకసారి అభిషేకం ఉంటుంది, నిత్యాభిషేకము. నేను చిన్నప్పటి నుంచి స్వామివారి ఆజ్ఞ మేరకు ప్రతిరోజు కూడా స్వామివారికి నిత్యాభిషేకం ఉంటుంది. ప్రతినిత్యము ఉదయం సుప్రభాత సేవ, తర్వాత నిత్య అభిషేకం, పంచామృత అభిషేకం ఉంటుంది. తర్వాత నిత్యం కూడా నాగవల్లి దళార్చన అంటే ఆకు పూజ ఉంటుంది. ప్రత్యేక సేవల్లో భాగంగా వడమాల, సింధూర ధారణ, అభిషేకము, ఆకు పూజ ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తూ ఉంటాము. ఇంకా ప్రత్యేకంగా చెప్పాలంటే కార్తీక మాసంలో మా దగ్గర లక్ష దీపోత్సవం ఉంటుంది. అంటే దాదాపుగా ప్రదోష కాలంలో 7 గంటలకి ప్రతిరోజు కూడా దీపోత్సవ సేవ ఉంటుంది. ఈ దీపోత్సవంతో పాటుగా మా దేవాలయంలో నిర్వహించేటువంటి ప్రత్యేక కార్యక్రమాల్లో భాగంగా 8 కళ్యాణాలు నిర్వహిస్తాము. ఆ 8 కళ్యాణాలలో శ్రీనివాస కళ్యాణము, తులసీ దామోదర కళ్యాణం, సీతారామచంద్ర స్వామివారి కళ్యాణం, లక్ష్మీనరసింహ కళ్యాణం, అలాగే కార్తీక పౌర్ణమి రోజున గణపతి కళ్యాణము, సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం, సువర్చల హనుమత్ కళ్యాణం, అలాగే శివపార్వతుల కళ్యాణం నిర్వహించి అద్భుతమైనటువంటి ఘట్టము జ్వాలాతోరణం ఉంటుందండి. అది చాలా విశేషంగా మా దేవాలయంలో నిర్వహిస్తూ ఉంటాము. జ్వాలాతోరణం అనేటువంటిది ఉంటుంది. ఇది ఒక అద్భుతమైనటువంటి ఘట్టము. ఇది ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాసం లోపల నిర్వహిస్తూ ఉంటాము. అలాగే ఇంకా నిత్య వ్యవహారంలో ఉండేటువంటి సేవలతో పాటుగా ఎవరైనా ప్రత్యేకంగా హోమాలు అవి చేయించుకున్నా కూడా ప్రత్యేక కార్యక్రమాలన్నీ కూడా ఈ దేవాలయంలో నిర్వహించడం జరుగుతుంది. ఇలా చాలా ప్రాంతాల నుంచి ఇంకొక ప్రత్యేకత ఉందండి దేవాలయానికి, ముడుపు కట్టడం. ముడుపు కట్టడం అంటే స్వామివారికి మనసులో ఒక కోరిక అనుకుని ఒక ముడుపు తయారు చేసి ఇస్తాం మేము వచ్చిన తర్వాత కొబ్బరికాయతోని. ఆ ముడుపుని పట్టుకొని 14 ప్రదక్షిణలు చేసి వాళ్ళ యొక్క కోరిక ఏదైతే ఉందో కోరిక అనుకుని ఆ 14 ప్రదక్షిణాలు వేసిన తర్వాత అక్కడ రావి చెట్టు ఉంటుంది సమీపంలో. ఆ రావి చెట్టుకి గనక వాళ్ళు ముడుపును కట్టేసినట్టయితే వాళ్ళ కోరిక తీరుతుంది. 14 ప్రదక్షిణాలు. దాని తర్వాత స్వామివారికి కోరిక తీరిన తర్వాత ఎన్ని రోజులు అని ఏది అలా లేదండి. 22 రోజులు కావచ్చు, 54 రోజులు కావచ్చు, ఒక 6 నెలల వరకు అయితే సమయం ఉంటుంది. అంటే 180 రోజులు సమయము. ఈ లోపల ఎప్పుడైనా కూడా కోరిక తీరొచ్చు. ఇప్పటివరకు చాలా మందికి జరిగింది మనస్ఫూర్తిగా. అంటే నాకేదో కోరిక తీరాలి అనేటటువంటి ఫార్మాలిటీ కోసం కాదండి, భక్త శ్రద్ధలతో కనుక ఇక్కడ ఏ కార్యక్రమాన్ని నిర్వహించినా కూడా ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి అద్భుతమైన ఫలితాలన్నింటిలో కూడా ఈ దేవాలయంలో గత అర్చకుడుగా నేను చాలా మంది ద్వారా మాకు ఇలాంటి జరిగిందండి, ఇలా మంచి జరిగింది అనేటటువంటి అన్ని కూడా నేను విన్నాను. ఈ కార్యక్రమాలన్నీ కూడా స్వామివారి అనుగ్రహంతో నిర్వహిస్తూ ఉన్నాము. ఈ ప్రత్యేక కార్యక్రమాలు అలాగే వైశాఖ బహుళ దశమి ఆధారంగా స్వామివారి హనుమత్ జయంతి ఆధారంగా చేసుకుని వైశాఖ బహుళ దశమి రోజున హనుమత్ జయంతి కార్యక్రమాన్ని పురస్కరించుకుని ప్రత్యేకంగా జరిపే కార్యక్రమాలతో పాటుగా ఏకవింశత్యాహ్నిక దీక్ష అంటే 21 రోజులు దీక్షా హోమాలు ఉంటాయండి. దాదాపుగా ఇది 15 సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నాం. ఈ 21 రోజుల పాటుగా దీక్షలో ఉండి 21 రోజుల దీక్షలో ఉండి స్వామివారి ప్రాంగణంలో హోమాలు ప్రతిరోజు కూడా హవనం కార్యక్రమం ఉంటుంది. దీక్ష హవనాలు, దీంట్లో గణపతి హోమం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి హోమం, అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి హోమాన్ని నిర్వహిస్తూ హనుమత్ జయంతి అయిపోయిన తర్వాత పూర్ణాహుతి కార్యక్రమం, హలాశీర్వచనం ఉంటుంది. ఇలా మా దేవాలయము దాదాపుగా 34 సంవత్సరాల నుంచి ఈ దేవాలయంలో
సేవలు నిర్వహిస్తున్నాను. అంటే స్వామివారు స్వయంభూ కాబట్టి ఆ విగ్రహాన్ని మేము దేవాలయ నిర్మాణము 2007 సంవత్సరంలో దేవాలయ నిర్మాణాన్ని పునరుద్ధరించాము. అంటే జీర్ణోద్ధరణ చేసాం. చాలా చిన్నగా ఉండేది ఈ దేవాలయము. జీర్ణోద్ధరణ చేసినటువంటి సమయంలో లోపల స్వామివారికి కళావరోహణం చేసినప్పుడు ఆ విగ్రహాన్ని ఏమి కదిలించకుండా మేము అలాగే స్వామివారికి నిత్య కైంకర్యాలన్నీ కూడా చేస్తూ సేవలు ఎక్కడ కూడా ఆపకుండా చేస్తూ వచ్చాము. ఆ పనులు జరిపేటప్పుడు కూడా కొన్ని విచిత్రమైనటువంటి అనుభవాలు ఎదురయ్యాయి మాకు. అంటే దేవాలయం కూలగొట్టేటప్పుడు పని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూలగొట్టేటప్పుడు మేము విగ్రహం భిన్నమవుతుంది, అంటే పగిలిపోతుంది, మేము కొట్టలేము అని అంటే కూడా వాళ్ళకి ధైర్యం చెప్పి ఆ విగ్రహం పొడవాటి రాయి ఉంటుంది ఒకటి, ఆ రాయి విగ్రహం మీద పడకుండా చాలా విచిత్రంగా ఒక దెబ్బ కొట్టగానే 2 ముక్కలుగా మారినటువంటి రాయి ఒకటి ఇటువైపు తిరిగి పడిపోయింది, ఒకటి ఇటువైపు తిరిగి పడిపోయింది. ఇవన్నీ కూడా చిన్న చిన్న విషయాలే కానీ చాలా అద్భుతమైనటువంటి ఇలాంటివి ఎన్నో జరిగాయి. అంటే స్వప్న సాదృశ్యాలు స్వామివారి స్వప్నంలో కనపడి చాలా మందికి వాళ్ళ యొక్క కోరికలు తీరే విధంగా చెప్పడం, ఇలా ఎన్నో రకాలైనటువంటి తార్కాణాలు మా ఈ దేవాలయంలో నేను ఒక అర్చకుడిగా స్వామివారితో నేను ఉన్నటువంటి అనుబంధాన్ని మీ అందరితో పంచుకోవాలనేటువంటి అవకాశం కలిగింది. కాబట్టి స్వామివారి యొక్క అనుగ్రహం మీ అందరికీ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై హనుమాన్. కొత్తపేట గ్రామంలో ఉన్న భక్తాంజనేయ స్వామి యొక్క దేవాలయం యొక్క టైమింగ్స్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ ప్రతిరోజు 6 గంటల నుండి 12:30 గంటల వరకు, అండ్ సాయంత్రం వచ్చేసి 6 గంటల నుంచి 8:30 గంటల వరకు అయితే ఈ దేవాలయం అయితే భక్తుల దర్శనార్థం అయితే ఆ స్వామివారి దేవాలయం తెరిచి అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరు ఈ టైమింగ్స్ లో వచ్చేసి ఆ స్వామివారిని దర్శించుకోవాల్సిందిగా కోరుతున్నాం. చూసారు కదా, ఇది వాళ్ళ ఆలయ దర్శనంలోని భక్తాంజనేయ స్వామి యొక్క దేవాలయం హిస్టరీ, ఆయన మహిమలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మళ్ళీ మరొక ఆలయంతో మళ్ళీ మేము ముందుంటా. అంతవరకు